ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? సుజిత్, ఓకే ప్లీజ్. ఇక్కడికి విచ్చేసిన తెలుగు సినిమా అభిమానులకి, నాగ చైతన్య గారి అభిమానులకి, కిరణ్ అబ్బవరం గారి అభిమానులకి. వాల్యూమ్ మీలో ప్రాబ్లమా మైక్లో ప్రాబ్లమా అర్థం కావట్లేదు. మీరు ఈ మైక్ తీసుకొని తెలుస్తుంది. మీరు పెద్దగానే అరుస్తున్నారు కదా, అయితే మైకే ప్రాబ్లం. సో ఇక్కడికి విచ్చేసిన తెలుగు సినిమా అభిమానులకి, నాగ చైతన్య గారి అభిమానులకి, కిరణ్ అబ్బవరం గారి అభిమానులకి, ఎస్కేఎన్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. సో మా ఈ జర్నీ కాతో స్టార్ట్ అయిందండి. సో నాకు స్టోరీ రైటింగ్ అంటే చాలా ప్యాషన్ ఉండేది. సో ఈ ప్యాషన్ ఎలా వచ్చిందంటే మా పేరెంట్స్ అండి కారణం. సో మా మదర్ చాలా చిన్నప్పుడు మాకు కథలు చెప్పేటప్పుడు తను చాలా ఎక్సైట్ అవుతూ చెప్పేది. సో తన ఎక్సైట్మెంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఒక స్టోరీ టెల్లర్ అవుతాను అని అనుకున్నాను. సో థ్యాంక్ యూ అమ్మ, మమ్మల్ని ఇలా పెంచినందుకు అండ్ మాకు కావాల్సింది చేసే ఫ్రీడమ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ సో ముందుగా ఈ సినిమా మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలండి. సో ఇలాంటి కథని ఆయన ఎంకరేజ్ చేసినందుకు. ఆయన ఏంటంటే చాలా చిల్ ప్రొడ్యూసర్. ఎప్పుడైనా సెట్లోకి వస్తూ ఉంటారు, సెట్లోకి వచ్చినప్పుడు సార్ ఒకసారి ఫుటేజ్ చూడండి సార్ అంటే, మనకెందుకమ్మా అవన్నీ, బాధేంటమ్మా, బాధిస్తున్నారని వింటున్నాను, బాధేంటమ్మా అని చాలా చిల్ ఉండేవాళ్ళు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మమ్మల్ని బిలీవ్ చేసినందుకు. అండ్ చైతన్య సార్, యువర్ ప్రెజెన్స్ హియర్ మీన్స్ ఎ లాట్ టు అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. తండేల్ కోసం చాలా ఈగర్గా ఉన్నాం సార్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ తండేల్. అండ్ కిరణ్ గారి గురించి చెప్పాలి ఇప్పుడు. సో మేము ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నామంటే దానికి కారణం కిరణ్ గారు. ఎందుకంటే ఆయన మా కోసం నిలబడిన విధానం చాలా గొప్పదండి. ఇనీషియల్గా ఆయనకి చాలా ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చినాయి, అంటే కొత్త వాళ్ళు ఎలా తీస్తారో తెలియదు, ఈ టైంలో ఎందుకు అని. బట్ ఆయన కథను నమ్మారు, మమ్మల్ని నమ్మారు. సో ఆయన మా కోసం నిలబడిన విధానాన్ని మేము లైఫ్ లాంగ్ ఎప్పుడూ మర్చిపోమండి. మేము ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ తీసాము అనుకుంటున్నారు, కాదండి, మేము ముగ్గురు బ్రదర్స్. కిరణ్ గారు మా బ్రదర్ లాగా మేము డైరెక్షన్ రైటింగ్ చూసుకుంటే ఆయన మాకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఆయన మాకు సమకూర్చి ఈ సినిమాని ఇంత బాగా రావడానికి కారణం మొదటి రీజన్ కిరణ్ గారే. అండ్ తర్వాత మేము ఫస్ట్ కథ చెప్పిన వాళ్ళలో రహస్య గారు. సో మేము ఫస్ట్ నుంచి కథ విన్నప్పటి నుంచి తను మాకు ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి, ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ రహస్య గారు. అండ్ మా హీరోయిన్స్ గురించి మాట్లాడాలి, తన్వి రామ్ అండ్ నయన్ సారిక. సో నాకు ఈ సినిమాలో బాగా ఇష్టమైన క్యారెక్టర్ రాధా క్యారెక్టర్. సో తను ఎప్పుడు నన్ను అడుగుతుంటుంది, నన్ను ఎందుకు చూస్ చేసావు రాధాకి అంటే, బికాస్ ఐ హవ్ సీన్ రాధా ఇన్ యూ, అందుకనే రాధా క్యారెక్టర్కి చూస్ చేశాను. అండ్ ఈ సినిమాలో రాధా క్యారెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా మీరు చూస్తే హౌ అభినయ్ వాసుదేవ్ అండ్ రాధా ఎలా కలుస్తారన్నది ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది. సో వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ మై బ్యూటిఫుల్ నయన్ సారిక. అండ్ తను సెట్లో కూడా చాలా చలాకీగా ఉండేదండి. అసలు ఏదన్నా ఏడ్చే సీన్ ఉంటే గ్లిజరిన్ అక్కర్లేదు, నేను ఏడ్చేస్తాను అంటది. సో ఇట్ వాస్ సో వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఒక డైరెక్టర్కి ఎంత విజన్ ఉన్నా దాన్ని బయటకు తీసుకొని వచ్చేవాళ్ళు మా డిఓపీస్ అండి. మేమిద్దరం ఎలా డిఓసో మా డిఓపీస్ విశ్వాస్ గారు అండ్ సతీష్ గారు. గారు అంటున్నాను, తెలుసు అక్కడ సెటైర్ పడిపోయి ఉంటుందని. సార్ ఏంటి సార్ అని అంటుంటారు. సో తప్పదు, ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నాను, తీసేసుకోండి. సో మా ఇద్దరికి ఎంత సింక్ ఉంటుందో అంతే సింక్ వాళ్ళకి ఉందండి. విశ్వాస్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ అండర్స్టాండింగ్ ద డైరెక్టర్స్ విజన్. అండ్ సతీష్ ఈజ్ ఎ మాస్టర్ ఇన్ లైటింగ్ అండి. మీరు విజువల్స్ ఇంత బ్యూటిఫుల్గా ఇంత చూస్తున్నారంటే దానికి లైటింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ సతీష్ గారు హ్యాస్ గివెన్ హిస్ 100% ఇన్ ద మూవీ. అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ గురించి మాట్లాడాలంటే సుధీర్ మాచర్ల
ఒక 10th క్లాస్ పిల్లోడు స్కూల్ ఎగ్గొట్టి సెట్లో తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. కానీ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి. తను హార్డ్ వర్క్, తను చేసిన రీసెర్చ్ కానివ్వండి, మీరు ఆ గ్యాడ్జెట్ చూశారు, దాని గురించి చాలా చాలా తను వర్క్ చేశాడు. అండ్ మీరు ఇది పీరియాడిక్ డ్రామాలో ఏ ఒక్క ఫ్రేమ్లోనూ ఆ పీరియాడిక్ డ్రామా నుంచి బయటికి రారండి. అంతగా ప్రొడక్షన్ డిజైన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. అండ్ వన్ మోర్ పర్సన్, మా ఎడిటర్ వరప్రసాద్ ఇక్కడ రాలేదు. సో ఎప్పుడు చాలా ఫైర్లో ఉంటాడు ఆయన ఎడిటరు. వెన్ ఫైర్స్ ద ఫైర్ విల్ బి ఫైర్ అన్నట్లు ఉంటారు. సో వండర్ఫుల్ ఎడిట్ కట్ చేశారు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి చెప్పాల్సింది శామ్ సిఎస్ గారి గురించి అండి. మేము సీన్ని ఎంత బాగా డెవలప్ చేసినా ఆ సీన్కి లైఫ్ అనేది మ్యూజిక్ అండి. ఈ సినిమాలో మీరు స్క్రీన్ ప్లేని, సీన్ డిజైనింగ్ని ఎంత బాగా నచ్చుతారో, శామ్ సిఎస్ గారు ఇచ్చిన సౌండ్స్ని అంత బాగా మీరు రిసీవ్ చేసుకుంటారు. మీరు సినిమా నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మేము చెప్పే పాయింట్ మిమ్మల్ని ఎంత హాంట్ చేస్తుందో అంతకన్నా అతను ఇచ్చిన సౌండ్స్ మిమ్మల్ని హాంట్ చేస్తాయి. సో ఇట్ వాస్ సో వండర్ఫుల్ వర్కింగ్ విత్ శామ్ సిఎస్ గారు. అండ్ అక్టోబర్ 31కి సినిమా రిలీజ్ అవబోతుందండి. సో పండగ స్టార్ట్ అవుతుంది. మీరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తే అదే మాకు పండగ. సో నేను కాన్ఫిడెన్స్తో చెప్తున్నానండి, 31st అక్టోబర్ ఈజ్ అండ్ విల్ బీ ద డే ఆఫ్ కా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సందీప్ గారు మాట్లాడతారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ అండి. తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు, మర్చిపోతాను. మా పేరెంట్స్కి మమ్మల్ని బిలీవ్ చేసి మేము చేయడానికి మేము ఏదైనా డ్రీమ్ చేసినప్పుడు ఆ డ్రీమ్ని సక్సెస్ అయ్యేలాగా మాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి థ్యాంక్ యూ అండి. నా ఫ్యామిలీ, మా వైఫ్ కానివ్వండి, మా కిడ్స్ కానివ్వండి, వాళ్ళు కూడా, ఎందుకంటే సినిమాలోకి రావడం అనేది అంత ఈజీ కాదండి. దానికి బ్యాక్గ్రౌండ్లో ఫ్యామిలీ సపోర్ట్ లేనిది అది సక్సెస్ కాదు. కాబట్టి మా ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్, డ్రీమ్ కనడం అనేది ఈజీ అండి, కానీ ఆ డ్రీమ్ కోసం చేస్ చేయడం అనేది కష్టం అండి. మేము డ్రీమ్ కన్నాం 3 years బ్యాక్. ఆ డ్రీమ్ చేస్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. దీంట్లో మా డ్రీమ్ కనిన దానికి మాకు ఇంత హెల్ప్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు, అంటే మమ్మల్ని నమ్మారండి. మేము కొత్త వాళ్ళు ఎలా తీస్తామనేది పక్కన పెడితే మీరు ఒకటి ఆలోచించుకొని వచ్చారమ్మా, చాలా కాన్ఫిడెంట్గా తీయండి అని చెప్పి మాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి సార్ థ్యాంక్ యూ సార్. మా లైఫ్లో మీద ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ సార్ మా ఇక్కడ దాకా రావడానికి. అండ్ ఇంకోటి కిరణ్ గారు సార్, అంటే కొత్త వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అని అందరూ అన్నారు, కానీ ఆయన ఒక్కటే నమ్మారండి, మమ్మల్ని నమ్మారు. కథ కూడా ఆయన సెకండరీ అంటారు, ముందు మనుషులు నమ్ముతారు ఆయన, అది మమ్మల్ని నమ్మారు. మేము ఎప్పుడైనా లో అయినా కూడా ఆయన ఇచ్చిన మాకు సపోర్ట్ వల్లే ఇంత ప్రాజెక్ట్ అనేది మేము ఇంత హ్యాపీగా తీసుకోగలిగామండి, ఈ స్టేజ్ దాకా వచ్చాము. బ్రదర్ థ్యాంక్ యూ, నిజంగా యూ ఆర్ ట్రూలీ అవర్ బ్రదర్. అండ్ సార్ నాగ చైతన్య సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మిమ్మల్ని ఎప్పుడు టీవీలో చూస్తున్నాం, ఇప్పుడు రేగా చూస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అండ్ మా హీరోయిన్స్ అండి, నయన్ సారిక అండ్ తన్విరామ్, రియల్లీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. అండ్ మా టీమ్ అండి సార్, ఈ ప్రోడక్ట్ ఇంత మంచిగా రావడానికి కారణం మేము ఒక్కరమే కాదండి, మా విజన్తో పాటు టీం అందరం కలిస్తే ఈ ప్రోడక్ట్ ఇలా బాగా వస్తుంది. టీంలో మా డిఓపీస్ అండి, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాం కానీ చెప్పాలి వాళ్ళ గురించి. మా డిఓపీస్ అండి సతీష్ గారు, డానియల్ గారు, వాళ్ళ విజన్కి హ్యాట్స్ ఆఫ్ సార్. మా సుధీర్ గారు సార్, కథ ఏదైనా రాసుకోవచ్చు సార్, కానీ ఎలిమెంట్స్ పెట్టుకునేటప్పుడు ఇది 80s పీరియాడిక్ ఎలిమెంట్స్. ఒక చిన్న ఎలిమెంట్ మిస్ అయినా కూడా జనాలు పట్టేసుకుంటారు, అదేదో 80s అన్నావు ఏంది రాదుందని. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ హోంవర్క్ చేసి మాకు ఈ ప్రోడక్ట్ని ఇంత బ్యూటిఫుల్గా తీసుకొని వచ్చిన మా సుధీర్ గారు. అండ్ ఫస్ట్ సినిమాతోనే నిప్పుతో చెలగాటం అనొచ్చండి, సీజీని చాలా ఎక్కువగా పెట్టేసుకున్నాం మేము. ఆల్మోస్ట్ 600 షాట్స్ ఆఫ్ సీజీ ఉంది, కానీ మా విజన్కి సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంత దాకా ముందు